ఫుడ్ రెసిపీ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో తోటకూరతో పుల్లకూర ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ లో తోటకూరని 3 నుంచి 4 కట్టలు తీసుకొని ఆకుని బాగా క్లీన్ చేసి దాన్ని సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. తోటకూరని కాడలతో కూడా కలిపి తరుక్కొని వేసుకోవచ్చు. దీనికోసం చిటికెడు పసుపు, నిమ్మపండు సైజులో ఉన్న చింతపండు, కొద్దిగా మెంతులు చాలా కొంచెం వేసుకోవాలి. మెంతులు ఎక్కువైతే కూర చేదుగా వస్తుంది. ఇంకా సన్నగా తరిగిన టమోటా 1 లేక 2, 5 నుండి 6 పచ్చిమిరపకాయలు, లేదంటే ఎండుమిరపకాయ కూడా ఇందులో వేసుకోవచ్చు. తర్వాత 1 గ్లాస్ నీరు పోసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఆకుకూర ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా వెనుపుకునేటప్పుడు దీనికి కావాల్సిన ఉప్పు వేసుకోవాలి. పుల్లకూరని బాగా వెనుపుకొని దీనికి తిరగమాత పెట్టుకుంటే ఆకుకూర పుల్లకూర రెడీ అయిపోతుంది. తిరగమాత కోసం 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఇంకా 2 నుండి 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ కూడా వేసుకొని అవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఇవన్నీ వేపుకొని ఆకుకూరకు తిరగమాత వేసుకుంటే ఆకుకూర పుల్లకూర రెడీ అయిపోతుంది. ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వంటల కోసం foodrecipeworld.com ను సందర్శించండి.